అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 5వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి రాదు అనుకున్నది ఒకటి వచ్చి తీరుతుంది. అది కూడా మధ్యాహ్నం 12 లోపు. ఈ మధ్యాహ్నం 12 తర్వాత సింహరాశి వారికి రాదు అనుకున్నది 100% వచ్చి తీరుతుంది. అయితే రాదు అనుకున్నది ఏది వస్తుంది, సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక సింహరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏంటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి సింహరాశి వారికి ఇక వీడియోలోకి వెళ్తే గనక, సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, వీరు చాలా మంచివారు. వీరి గురించి ఎవరైనా ఏదైనా అనుకున్న లక్ష్య పెట్టరు. వీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానిపైనే దృష్టిని సాధిస్తూ ఉంటారు. అంతే తప్ప వీరి గురించి ఏదో అనుకుంటున్నారు అని పొరపాటున కూడా లక్ష్య పెట్టి వీరి యొక్క సమయాన్ని అస్సలు వృధా చేసుకోరు. పట్టుదల ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు, గంభీరత్వమైనటువంటి వ్యక్తులు. గంభీరమైనది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వ్యక్తులకి. వీరు ఒక్కసారి ఏదైనా సాధించాలని మనసులో అనుకుంటే కనుక 100% అది సాధించేంతవరకు కూడా నిద్రపోరని చెప్పుకోవచ్చు. అలానే వీరికి ఎప్పుడైనా సరే జీవితంలో అధికమైనటువంటి ఉన్నత స్థాయికి ఎదగాలన్నటువంటి కోరిక అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా జీవితం పైన ఒక మంచి అవగాహన ఉంటుంది. అలానే జీవితం పైన అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక మంచి స్థాయిలో ఉండాలి, సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపును పొందాలి, అందరితో బాగుండాలి అనుకుంటారు. అలానే వీరికి బంధుత్వాలు అంటే చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందండి. అంటే బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంత కష్టమైనా సరే భరిస్తూ ఉంటారు. బంధుత్వాల పట్ల ఎక్కువగా అవగాహన అనేది ఉంటుంది. కుటుంబ పరంగా వీరికి ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ సమయంలో తొలగించుకుంటారు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించి చాలా సున్నితంగా సమస్యలను పరిష్కరించుకుంటారు. చాలా ఓర్పుగా పనులను చేసుకుంటారు. గంభీరత్వం అధికంగా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. ఆ గంభీరత్వం అనేది కేవలం వీరి యొక్క ముఖంలో మాత్రమే ఉంటుంది. అంతే తప్ప వీరు గంభీరంగా ఎక్కడ కూడా ప్రవర్తించరు అని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలు, వీరికి ఉన్నటువంటి ఆలోచనలు అనేటివి ఖచ్చితంగా చాలా బాగా ఉంటాయి. వీరికి ఉన్నటువంటి ఆలోచన విధానం అనేది అద్భుతంగా ఉంటుంది. వీరు ఒక గొప్ప స్థాయిలో ఉంటారని అనుకుంటారు. అలానే వీరు అంతే కష్టపడుతూ ఉంటారు. వీరు వినూత్నమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు. కొత్తగా ఆలోచించడం, కొత్తగా ప్రయత్నించడం, అలానే దానికి తగ్గట్టుగా కష్టాన్ని, శ్రమను కూడా భరించడం, కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని సాధించడం. వీరు పనిచేస్తున్నటువంటి కార్యస్థలంలో కూడా ఖచ్చితంగా వీరి యొక్క కొలీగ్స్తో కలిసికట్టుగా పనిచేస్తారు. అంతేకాదు ఎప్పుడు కూడా ఎవరిని ఏమీ అనరు. ఎవరినైతే ఏదైనా చెప్పినా ఓపిక వింటారు. తద్వారా వీరి యొక్క గుణగణాలు, లక్షణాలు, పనితీరు అనేది వీరి యొక్క పై అధికారులకు బాగా నచ్చుతుంది. తద్వారా కొన్నిసార్లు ప్రశంసలను కూడా పొందుతారు ఈ రాశివారు. ఇలా వీరికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలు మరి కాస్త ఈ సమయంలో పెరిగే అవకాశం ఉన్నది. సమాజంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది. గత కొంతకాలంగా ఈ రాశివారు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు సైతం ఈ సమయంలో, అంటే ఏప్రిల్ 5వ తారీఖు అలానే శనివారం నుండి వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కష్టపడి పనిచేయండి, నమ్మకంతో పనిచేయండి. నమ్మకంగా అంటే ఏ రోజైనా కానీ వీరి యొక్క కష్టానికి ప్రతిఫలం ఉంటుందన్నటువంటి ఒక నమ్మకంతో ముందుకు సాగిపోండి. ఖచ్చితంగా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉండి తీరుతుంది. అంతేకాదు మీకున్నటువంటి పేరు పలుకుబడితో దేన్నైనా సరే అధిగమిస్తారని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి పేరు పలుకుబడి అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకొంచెం అంటే మీ స్థాయిని ఇంకా అంతా పెంచుతుంది. అలానే గత కొంతకాలం నుండి మీరు అంటే ఒక వ్యక్తి మీ నుండి దూరం అవ్వడం కానీ, లేదా ఒక వస్తువు అది
ఒక విలువైనటువంటి వస్తువు కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా ఆస్తి కావచ్చు, విలువైనటువంటి పత్రాలు కావచ్చు, అవే మీకు రావు అని బాధపడుతుండడం, భయపడుతూ ఉండడం, వస్తాయో రావో అని ఆలోచిస్తూ ఉండడం, ఇక దానిపైన ఆశలు వదిలేసుకోవడమే బెటర్ అన్నట్టుగా చాలా బాధతో ఉండటం, నాది అనుకున్నటువంటి వస్తువు అనేది దూరం అవుతుంది అన్నటువంటి దిగులు, బాధ, భయం ఏదైనా ఉంటే తప్పకుండా వాటిని వదిలివేయండి. ఎందుకంటే అది మీది అనుకుని మీదే. ఎందుకంటే అది మీ యొక్క సొంతమైనటువంటి ఇతరులు ఎవరైనా సరే అక్రమంగా దోచుకోవాలని చూసినా అది 100% వారికి అస్సలు వెళ్ళదు. తప్పకుండా అది మీ సొంతమే అవుతుంది. ఖచ్చితంగా మీ యొక్క పూర్వీకుల ఆస్తి సమస్యలు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఆస్తి, డబ్బు, అలానే ఇంకా ఏదైనా సరే రావాల్సినటువంటి రాకుండా ఆగిపోయి ఆలస్యం అవుతున్నదని అనే క్రమంలో ఇక రాదు అన్నటువంటి దానిపైన మీరు బాధపడుతూ ఉండడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఇక ఈ సమయం నుండి ఉండవని చెప్పుకోవచ్చు. ఈ సమయం నుండి ఇక మీకు అద్భుతం, అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తాయి. మీ జీవితంలో ఇక మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. మీరు పడుతున్నటువంటి కష్టానికి కూడా ప్రతిఫలం అనేది ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా 100% తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు అద్భుతమైనటువంటి రాజయోగం అయితే ఉంది. ఈ సమయంలో ఖచ్చితంగా మీరు రాదు అనుకున్నటువంటి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది పేరు, పలుకుబడి, పరువు, డబ్బు ఇలా ప్రతిదీ కూడా సమాజంలో మీ యొక్క మర్యాద, గౌరవం అనేది ఇంకాస్త పెరుగుతుంది. అలానే ఉద్యోగం కూడా అది అసలు రాదు అనే దానిపైన హోప్స్ వదిలేసుకున్నా సరే అది 100% కూడా వచ్చి తీరుతుంది. ఇలా సింహరాశి వారికి శుభవార్త అనేది మధ్యాహ్నం తర్వాత అంటే 12 దాటిన తర్వాత ఈ శుభవార్త వచ్చి తీరుతుంది. మధ్యాహ్నం 12 తర్వాత మీకు శుభవార్త వస్తుంది. ఇక రానే రాదు అనుకున్నటువంటి ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ సింహరాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయినప్పటికీ కొంత శ్రద్ధను తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంది, కానీ ఎవరి విషయంలో దూర్చకూడదు. ఎవరి విషయంలో జోక్యం చేసుకోరాదు. ఎవరిని కూడా నమ్మరాదు. అదిగా ఎవరిని కూడా నమ్మవద్దు. అదిగా ఎవరిని నమ్మినా సరే మీరు చాలా ధనపరంగా నష్టపోతారు. అలానే కొన్నిసార్లు మీరు చూసినది నిజం అనుకుంటారు. అలానే అక్కడ ఏం జరిగిందో కూడా ఆలోచించరు. అంటే ఏదైనా సరే ఒకటి చూసి అంటే కొన్నిసార్లు మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే కొన్ని పొరపాట్లు, చిన్న చిన్న పొరపాట్లు జరిగిన దాన్ని అతి పెద్దగా చూసేటువంటి లక్షణం మీది. అయినా సరే ఓర్పుతో మళ్ళీ సర్దుకుపోయేటువంటి లక్షణం కూడా కలిగి ఉంటారు. అయితే ఈ సింహరాశి వారి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు అంతా బాగుంటుంది. మిమ్మల్ని కూడా అంటే మీరు చాలా వరకు అనుకుంటారు మీరే అందరినీ అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు అని. అది కాదు, ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఎదుటివారు అర్థం చేసుకుంటున్నారు. అది బయటపడవలసినటువంటి సమయంలో మాత్రమే బయటపడుతుంది. కనుక మీరు పొరపాటున కూడా ఈ ఆలోచనను పెట్టుకోవద్దు. మీరు ఎంతగా అయితే ఇతరులను ఇష్టపడుతున్నారో, ఇతరుల పట్ల బాధ్యతను తీసుకుంటున్నారో యాజ్ ఇట్ ఈజ్గా అంటే వారు కూడా అంతే బాధ్యతను తీసుకుంటున్నారు, అంతే ఇష్టపడుతున్నారు. కాకపోతే బయటపడకపోవచ్చు, అంతే తేడా. ఇక సింహరాశి వారికి రాదు అనుకున్నటువంటిది ఏది వస్తుందో అనేది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అందువచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడు ఇక ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమైన రోజు కాబోతుంది. మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది, మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తన దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం అదృష్టమైన జీవన రీతిని మానండి.
పెండింగ్లో కల ఉన్న ప్రాజెక్టు పథకాలు కదిలి ఫైనల్ చేతికి వస్తాయి. మీ చదువుల కోసము లేదా ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ బంధువులు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు.